ఇక్కడనేమో ప్రెస్ క్లబ్లో ఇదే ప్రెస్ క్లబ్ మీద ధరణి మధు గారు 30,000 రూపాయలు నాన్నకు ఇంటి దగ్గర ఇచ్చానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 40,000 ఇచ్చానని చెప్పాడు. అదే ఇంటి దగ్గర మా నాన్నగారికి ఇంటి దగ్గర నేను 40,000 ఇచ్చాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేరే వాళ్ళు నాన్నెంబటి వేరే వాడు వెళ్ళారట, వారికి 30,000 ఇచ్చారట. అయితే నాన్నగారి దగ్గర నుంచి వసుమన్రావు దొర గారు మళ్ళీ డబ్బులు వసూలు చేసుకున్నారట. కొన్ని కోట్లకు అధిపతి అయిన వాడు అయ్యగారి దగ్గర డబ్బులు ఎట్లా తీసుకుంటారు? ఇది మాకు నమ్మశక్యం లేక మొత్తం రికార్డు చేసుకున్నాం. మా దగ్గర ఉన్నది రికార్డు. మాట్లాడేసి మీరు ఏదో ఒకటి కాంప్రమైజ్ కండి, మేము మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి తెల్లారి వచ్చాడు. తెల్లారి మళ్ళీ 12వ తారీఖు వచ్చింది. 12వ తారీఖు వచ్చాడు. ఇదే ధరణి మధు గారు, వాళ్ళ నాన్నగారు, ఇంకొక క్యాండిడేటు, ఒక అయ్యగారు, ఇక్కడ లోకల్ అయ్యగారే వచ్చాడు. వచ్చేసి మాట్లాడితే మా బావగారు ఉండి మాకు ట్రైన్ టైం అవుతున్నది, మేము మాట్లాడడంత మాకు ఓపిక లేదు, సరే తర్వాత మాట్లాడుకుందాం చూద్దాము అని చెప్పేసి అన్నాడు. మా అన్నయ్య రెండో అన్నయ్య గారు ఉండే, మీ నాన్న సంతకాలు ఇవి, మీ నాన్నగారు పెట్టిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు సైలెంట్ అయిపోండి అని ఒక ఆయన బెదిరించాడు. బెదిరిస్తే మా బావగారు ఒక అబద్ధం ఆడాడు. నేను ఒక లాయర్ను, నాకు లా విషయం తెలుసు, యాక్చువల్ ఆయన లా చదివిండు కానీ నేను లాయర్ని అని అన్నాను. లా చదివిన విషయం ప్రాక్టీస్ చేయలేదు. లాయర్ చదివిండు, నేను లాయర్ను, నాకు అన్ని విషయాలు తెలుసు, మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు. ఆయన కొట్లాడుతున్నాడు, అది వాళ్ళ నాన్న సంతకాలు కావాలని కొట్లాడుతున్నాడు. మీరు మాట్లాడడం గట్టిగా మాట్లాడకండి అని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయనను పంపించేశాడు. నేను వెళ్తున్నాను, నేను ట్రైన్ టైం అవుతుందని మా బావగారు లేచెళ్ళారు. తర్వాత వీళ్ళు ఫోన్ చేశాడు. మామూలు ఫోన్ చేయకుండా వాట్సాప్ కాల్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలిసాయండి, మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి పిలుస్తాడు, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఇంటికి పిలుస్తారు అంటే, సార్ నా దగ్గర తప్పు లేదు, రమ్మని పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడతాను, విషయం మొత్తం చెప్తాను, నా దగ్గర తప్పు లేదు, దొరగారికి తెలియదు కావచ్చు, ఎమ్మెల్యే గారికి నేను చెప్పేస్తాను మొత్తం అని అన్నా. అంటే సరే మంచిదని పెట్టేశాడు. పిలిచారా? అసలు వారికి తెలియదండి, సార్ పేరు చెప్పుకుంటున్నాడు అంతే. మళ్ళీ రాలేదా? మళ్ళీ నా దగ్గర రాలేదు. అయితే ఒక పుకారులే పెట్టారండి. ఈ పేపర్ల మీద అమ్మ సంతకము, మా అన్నదమ్ముల సంతకాలు చేసి అమ్మినట్టుగా సంతకాలు చేసామని పుకారులే పెట్టారు. మేము అదే మధ్యవర్తిలో ఉన్న ఒక అయ్యగారు నాకు ఫోన్ చేస్తే నేను ఆ అయ్యగారితో చెప్పాను, మేము సంతకాలు పెట్టామని అన్నారు కదా, ఆ పేపర్లు తీసుకొని వస్తేనే ఇంట్లోకి రానిస్తాను, లేకుంటే నేను రానివ్వను అని డైరెక్ట్ చెప్పేస్తాను. మాట్లాడుకోవడానికి కూడా నేను రానివ్వను అన్నాను. ఎందుకంటే ఒక పుకార్లే పెట్టి మేము సంతకాలు పెట్టాము. వాజిల్లో ఎక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్, వెంకటాపురం ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటాడు అన్నయ్య. అక్కడి నుంచి అన్నయ్యకు తెలుసు, హైదరాబాద్లో ఉండే అన్నయ్యకు తెలుసు, వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టారు అని అన్నారు. కాబట్టి వాళ్ళ సంతకాలు చూపెట్టమని అన్నారు. సంతకాలు లేవు కాబట్టి రావట్లేదు, సంతకాలు ఉండేదంటే డైరెక్ట్ వచ్చేటాడు నా దగ్గరకు వచ్చి ఇంకా మీ సంతకాలు అని చెప్పేసి మొదలే. అసలు దీని గురించి చేయాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంతమంది అంటే కష్టం కదండి. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు మరి? ఇదే వేదిక పైన సీనయ్య గారు వారసులు వచ్చేదంటే వారి భూమిని వారికి ఇస్తామని అన్నారు కదా, మేము వచ్చాము, బాబాయ్ గారు వచ్చారు, పిన్ని గారు, అక్కయ్య గారు, అమ్మ అందరం వచ్చాము. కాబట్టి మా భూమి మాకు ఇవ్వండి, ప్రమాణాలు దైవ సాక్ష్య ప్రమాణాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన దైవ సాక్ష్య ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇస్తాను అని అన్నాడు. మేము వచ్చాము, మేము ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాము, మా భూములు మాకు ఇవ్వమనండి. ఇదే మా కోరిక.